హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నెక్స్ట్ నేను ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇస్తున్నానండి. ఇది వచ్చేసి టెలర్స్ కంపెనీ గురించి అనమాట. అసలు జాబ్ రోల్ ఏంటిది, అసలు జాబ్ ఏం చేయాలి, అసలు దీంట్లో కంఫర్ట్ ఏంటి, అసలు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తానండి. ఓకేనా? అంతకంటే ముందు నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు జాబ్ అలారం బై రీతు అండి. ఇంకొకటి మెయిన్ అప్డేట్ ఏంటిదంటే, మీరు నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటిదంటే, ఫస్ట్ నేను పెట్టిన జాబ్స్ అయితే మీరు అప్లై చేశారనుకోండి, దాన్ని బట్టి అయితే మీకు వెంటనే వచ్చేస్తాయి అనమాట, నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే సీట్స్ అనేవి కొంచెమే ఉంటాయండి. సో నేనైతే సెర్చ్ చేసి నేను మీ గురించి అయితే జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కాబట్టి ఇదైతే చూడండి. ఓకేనా? అసలు జాబ్ ఏంటిదో చూసేసుకుందాం. లెట్స్ గో స్టార్ట్. ఓకేనా? ఇది సేమ్ అండి. ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, డెస్క్టాప్ సైట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏంటిదంటే మీకు ఏదో సిస్టమ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? అక్కడైతే మీకు 3 అయితే కనిపిస్తున్నాయి కదా, 3 దాంట్లో ఫస్ట్ దాంట్లో అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అసలు జాబ్ రోల్ ఏంటిది అనేది మొత్తం డీటెయిల్ అయితే మీకు వస్తున్నాయి అనమాట. ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, అసలు ఏం జాబ్. ఇది ఆల్ ఓవర్ కంట్రీ అనమాట. ఆల్ ఓవర్ ఇండియానే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఇది టెలర్స్ కంపెనీ అనేది మనకి ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు పైన చూస్తున్నట్లయితే ఇక్కడ లొకేషన్ అని అడుగుతుంది, తర్వాత లాంగ్వేజ్ అని అడుగుతుంది. ఓకేనా? కంట్రీ వచ్చేసి ఇండియా అని అయితే మీరు సెర్చ్ చేయండి, ఇండియా వస్తుంది. ఎందుకంటే మేము ప్రజెంట్ ఇండియాలోనే వర్క్ చేస్తున్నాము. రిమోట్ జాబ్ అంటే బేసిక్ ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. మరి లాంగ్వేజ్ తెలుగు అని అయితే సెలెక్ట్ చేద్దాము. ఓకేనా? తెలుగు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు, హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ఒకవేళ మరాఠీ వాళ్ళు కానీ, కన్నడ వాళ్ళు కానీ, తమిళ్ వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే అక్కడ మీరు మీ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అయితే రాసేసేయండి. ఓకేనా? తర్వాత సర్చ్ మీద అయితే సెర్చ్ చేశారనుకోండి, తెలుగులో చూడండి, ఇక్కడ మీకు పొజిషన్ అయితే ఉంది. ఇక్కడ తెలుగు స్పీకర్స్ ఇన్ ఇండియా అని అయితే ఉంది. ఓకేనా? పర్సనలైజ్డ్ ఇంటర్నెట్ అనేసి ఉంది. ఓకేనా? దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి జాబ్ రోల్ ఏంటిది, అసలు ఏం ప్రాజెక్ట్ చేయాలి, ఎంత ఉంటుంది శాలరీ, మొత్తం డీటెయిల్స్ అయితే మీకు వస్తాయన్నమాట. ఓకేనా? పొజిషన్స్ ఏమేమి పొజిషన్స్ ఉన్నాయి. సో మీరైతే నేను జాబ్స్ అప్డేట్స్ ఇవ్వగానే వెంటనే అప్లై చేయండి. కొంతమంది అప్లై చేయకముందేనే రావట్లేదు అంటే నేనైతే ఏం చేయలేనండి దానికి. ఎందుకంటే మీరు ఫస్ట్ అయితే అప్లై చేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాతనే మీకు వస్తుంది. ఓకేనా? తర్వాత ఒక్కొక్కసారి అయితే దీని మీద ఏమేమి ఉన్నాయో అన్నీ ఒకసారి డీటెయిల్గా చదువుకోనండి. ఎందుకంటే మరి వీడియో అనేది లేట్ అవుతుంది కాబట్టి నేనైతే స్పీడప్ అయితే చేసేస్తున్నాను. అప్లై నౌ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. అప్లై నౌ మీద అయితే క్లిక్ చేసిన తర్వాతకి ఓకే, ప్రాజెక్ట్స్ ఏమున్నాయి. ఓకేనా? చూడండి, లాగిన్ ఇంటూ అప్లై. సో ఇదైతే మీకు లేటెస్ట్ కాబట్టి స్టార్ట్ డేట్ ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 25/3/2025. ఓకేనా? ప్రిఫర్డ్ అవైలబిలిటీ 10 to 20 hours పర్ వీక్కి 10 to 20 hours అంటే ఓకే, మీరు మినిమం ఒక 2 hours పర్ డేకి తీసుకున్న 5 daysలోనే అయిపోతుంది. 3 hours తీసుకున్నారనుకోండి 20 hours కంటే ఎక్కువనే అవుతుంది. ఓకేనా? సో మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ చేయాలి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ మెయిల్ ఐడి కూడా ఇచ్చారనమాట, సోర్సింగ్ టీమ్ 104 @tellers_international.ai. అయితే ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది కదా. ఓకేనా? జాబ్ డిస్క్రిప్షన్ ఏంటిదో ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. సీకింగ్ ఏ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఎటువంటి ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఇది 0 ఇన్వెస్ట్మెంట్ జాబ్ అనమాట. వర్క్ ప్రొఫైల్ కూడా మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే. సో ఇది ఎస్టిమేటెడ్ హార్లీ ఎర్నింగ్స్ ఫర్ ద రోల్ ఎస్ 3.50 యూఎస్జీ అంటే డాలర్స్ రూపంలో మీరు పేమెంట్ చేస్తారంట. పర్ అవర్కి 3.5 అంటే $1 వచ్చేసి మనకి 86 రన్ అవుతుంది. సో దానికైతే క్యాలిక్యులేషన్ చేసుకోండి. నియర్లీ వచ్చేసి మీకు 300 చేంజ్ ఎంతనో వస్తుంది. సో పర్టికులర్గా అయితే ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఓకేనా? సో 1 అవర్కి అంతైతే బెటరే కదండి. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, వర్కింగ్ యాజ్ ఫ్రీలాన్సింగ్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఫుల్ ప్రొఫెషనల్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పాను కదా. ఫస్ట్ లాంగ్వేజ్ మనకు తెలుగు మ్యాండేటరీ, తర్వాత ఇంగ్లీష్ బేసిక్స్ అయితే తెలవాలన్నమాట. ఓకేనా? హ్యావింగ్ ఫెమిలారిటీస్ విత్ కరెంట్ అండ్ హిస్టారికల్ బిజినెస్, మీడియా, స్పోర్ట్స్, న్యూస్, సోషల్ మీడియా అండ్ కల్చర్. మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి బిజినెస్ మీద కానీ, మీడియా మీద కానీ, లేదంటే సోషల్ మీడియా. ఈ మధ్య అందరికీ సోషల్ మీడియా అనేది తెలుస్తుంది. యాక్టివ్ యూజెస్ మీకు మెయిల్ ఇవన్నీ అయితే
పర్టికులర్గా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. అదైతే మీకు తెలవాలి. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఫోన్లో అయితే మనం చేయొచ్చు. ఓకేనా. అసెస్మెంట్ అంటే ఇక్కడ మీకు అసెస్మెంట్ ఇస్తారనమాట. అసెస్మెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు కంపెనీలో మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, మీకు కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తారనమాట. ఆ ప్రాజెక్ట్లో కొన్ని అసెస్మెంట్స్ ఉంటాయి. అంటే మీరు పాస్ అవ్వడానికి ఇప్పుడు మనము నైన్త్ పాస్ అవ్వడానికి ఒక టెస్ట్ ఉంటుంది కదా, అలా అనమాట ఇది కూడా. ఓకేనా. సో ఎయిత్ పాస్ అయితే నైన్త్కి వెళ్తాం. ఇది కూడా అట్లా ప్రాజెక్ట్లో పాస్ అవుతేనే మనం ముందుకు వెళ్తాం, అలా అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈక్వల్ ఆపర్చునిటీస్. సో అసలు ఎలాంటి ఈక్వల్ ఏ జెండర్ అయినా అప్లై చేయొచ్చు. చూడండి, జెండర్ ఏం లేదు, ఏ జెండర్ అయినా అప్లై చేయొచ్చు. దీనికైతే మొత్తం స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు అండి, ఫ్రీగానే. ఎటువంటి అమౌంట్ అయితే పే చేయదు. ఓకేనా. నెక్స్ట్ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు, చూడండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్. ఓకేనా. తర్వాత మనమైతే లాగిన్ టు అప్లై మీద అయితే క్లిక్ చేయాలి. ఓకేనా. లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాతకి సెకండ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి, కంటిన్యూ విత్ గూగుల్. నేనైతే కంటిన్యూ విత్ గూగుల్ మీద అయితే క్లిక్ చేసేస్తాను. ఓకేనా. కంటిన్యూ విత్ గూగుల్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాతకి మనము వచ్చేస్తుంది అనమాట, మన గూగుల్ అకౌంట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇదైతే మీరు కేర్ఫుల్గా ఒకసారి అయితే రిఫర్ చేయండి. రిఫర్ చేసే వాళ్ళు చేయండి, లేదంటే మొత్తం డౌన్కి వచ్చేసి ఐ ఆల్సో అండర్స్టాండ్ దట్ ద సబ్మిషన్ మై ఎలక్ట్రికల్ ఎక్నాలజ్మెంట్ దట్ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ అండ్ కాంట్రిబ్యూటర్స్ అనేది ఒకటి ఉంది కదా. తర్వాత దాని మీద అయితే అగ్రి దాని మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాతకి మీకు నెక్స్ట్ మీరు క్లిక్ చేయాలనుకుంటే క్యాన్సిల్ అనుకున్న వాళ్ళు ఎవరైతే జెన్యూన్గా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీ అయితే మీరు అప్లై చేయండి అండి. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు అప్లై చేస్తున్నాను, మీతో పాటే చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకు కూడా తెలుస్తుంది కదా. ఓకేనా. నెక్స్ట్ కంప్లీట్ సైన్ ఇన్ డాక్యుమెంట్స్ అనేది ఉంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్, ఏ కంట్రీలో ఉంటారు, కంట్రీ వచ్చేసి మనది ఇండియా కాబట్టి ఇండియాని అయితే రాసేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ వచ్చేసి సిటీ, స్టేట్ వచ్చేసి నేనైతే ఇది ఇచ్చేస్తాను కర్ణాటక. మా ఏరియా వచ్చేసి ఇది చిత్తూరు కాబట్టి అదైతే రాసేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ అడ్రస్ ఫుల్ అడ్రస్ అయితే అడుగుతారు అనమాట. సో అడ్రస్ అయితే మీరు ఎంట్రీ చేయాలి. ఓకేనా. మీ హోమ్ అడ్రస్ అదైతే ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకేనా. దాని తర్వాత అయితే నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ మీద డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతారు. నేనైతే నార్మల్గా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేస్తాను. చూడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎక్కడ ఉంటే అంటే మీరు ఎంత ఏజ్ ఉన్నారో ఇయర్తో సహా మీరైతే పెట్టేసేయండి. ఓకేనా. మనమైతే ఒక 1999 జూన్ 9 అయితే నేనైతే ఎంట్రీ చేసేస్తున్నానండి. తర్వాత మీరు కంట్రీ ఆఫ్ బర్త్, ఏ కంట్రీలో, ఆబ్వియస్లీ మనం ఇండియా కాబట్టి ఇండియా అనే రాసేసేయాలి. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ వరల్డ్లో ఉంటుంది కాబట్టి. జెండర్ ఐడెంటిటీ ఉమెన్, మ్యాన్, నాన్ బినరీ, ప్రిఫర్ నాట్ టు సే అదర్స్. ఉమెన్ అయితే రాసేసాను. ఒకవేళ మెన్స్ అప్లై చేస్తే కనుక మెన్ అయితే రాసేసాను. హైయెస్ట్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఏదో. సో నాది బ్యాచిలర్ డిగ్రీ కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ అనేది. ప్రైమరీ లాంగ్వేజ్ చెప్పాను కదండి, తెలుగు అని చెప్పాను కదా. తెలుగుని అయితే సెర్చ్ చేయండి. ఓకేనా. తెలుగు అని ఎంట్రీ చేస్తే వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ నేటివ్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా. మేబీ నా నెట్ కనెక్షన్ కొంచెం లో ఉందనుకుంటాను, అందువల్ల కొంచెం లేట్ అయితే వస్తుందండి. నెక్స్ట్ ఒకవేళ మీరు యాడ్ అనదర్ లాంగ్వేజ్, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తే అవి కూడా యాడ్ అనదర్ లాంగ్వేజ్ మీద అయితే క్లిక్ చేసేసి మీరైతే చేయొచ్చు. ఒకవేళ మీకు వేరే లాంగ్వేజెస్ వచ్చాయనుకోండి, దాన్ని ఫస్ట్ అదర్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అని అయితే రాయండి. ఇంగ్లీష్ తర్వాత మళ్ళీ మీరు వేరే లాంగ్వేజెస్ ఒకవేళ వస్తే కనుక రాయండి. ఒకవేళ ఫ్రెషర్స్ ఉన్నా కానీ అప్లై చేయొచ్చు, ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు అండి, ఎటువంటి ఉండదు. ఓకేనా. ఏ ప్రాబ్లం అయితే ఉండదు. మీకైతే ఒకవేళ మీరు దీంట్లో సెలెక్ట్ అయితే కనుక వాళ్ళు మీకు ప్రాజెక్ట్స్ ఇస్తారనమాట. ఆ ప్రాజెక్ట్స్ బేస్ చేసుకొని మీకు వస్తుంది. ఓకేనా. ఇక్కడైతే నేటివ్ ప్రొఫిషియన్సీ అని అయితే రాసేసేయండి. ఓకేనా. నెక్స్ట్ అదర్ లాంగ్వేజెస్ అయితే ఇంగ్లీష్ రాయమని చెప్పాను కదా, ఇంగ్లీష్ అయితే రాసేసేయండి. హౌ మెనీ ఇయర్స్ డూ యూ బీన్ లీవింగ్ ఇన్ యువర్ కంట్రీ, ఎన్ని ఆఫ్ రెసిడెన్సీ అంటే మనం మోర్ దెన్ 5 years 1 2 3 మన లైఫ్ లాంగ్ ఇక్కడ ఉంటాం కాబట్టి మోర్ దెన్ 5 years అని అయితే రాసేసేయండి. ఓకేనా. ఇక్కడైతే అదర్ లాంగ్వేజెస్కి అయితే కొంచెం ఇట్లా వస్తుంది. ఇంగ్లీష్లో అయితే మీరు చూసుకోండి, చాలా అదర్ కంట్రీస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంగ్లీష్కి వెళ్ళి ఇండియా మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా. ఇంగ్లీష్కి వెళ్ళిన తర్వాత ఇండియా మీద అయితే క్లిక్ చేయండి. సరేనా. తర్వాత అయితే ఇది నెక్స్ట్ అవ్వగానే సబ్మిట్. ఒకవేళ మీకు ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా ఉన్నదనుకోండి, మీరు నెగిటివ్ అయితే పెట్టేసేయండి. తర్వాత ఇదైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాతకి మీకు ఇలా చూపిస్తుందండి.
ఓకేనా. గెట్టింగ్ దిస్ పేజ్ లోడింగ్ నెట్ వల్ల అది కొంచెం ప్రాబ్లమ్ అయితే వస్తుంది. సో మన ప్రొఫైల్ అనేది రెడీ అవుతుంది టేలర్స్ డిజిటల్ కంపెనీకి, ఏఐ కంపెనీకి. ఈ జనరేషన్లో అంతా ఏఐ నడుస్తుందండి. సో లెటర్స్ వే యు ఆర్ ఫ్రమ్, సెలెక్ట్ యువర్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ టు లర్న్ హౌ యువర్ పర్సనల్ లెటర్ విల్ బి ప్రొసీడ్ అంటే ఆల్ అదర్ కంట్రీస్ ఎక్సెప్ట్ టు వన్స్ బిలో యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా అంటే ఆల్ అదర్ కంట్రీస్ ఎక్సెప్ట్ వన్. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాతకి ఓకేనా. తర్వాత మీకు ఒక పర్సనల్ నెంబర్ వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. మీ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసేసేయండి. వెరిఫికేషన్ థ్యాంక్ యూ ఫర్ ద సబ్మిట్ అని అయితే వచ్చేస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ద సబ్మిట్ తర్వాత అయితే నెక్స్ట్ మీకు ఇక జాబ్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఏమున్నాయి అవన్నీ అయితే కనిపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ పర్సనలైజ్ ఇంటర్నెట్ యాడ్స్ అసెసరీ ఇండియా. సో మనకైతే ఇది ఉందన్నమాట. సో ఇది ఆల్రెడీ మనం ఇందాక అప్లై చేసాం కదా దాని గురించే. సో నెక్స్ట్ అవైలబుల్ జాబ్స్ అయితే మీకు చూడండి, ఉర్దూ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, తమిళ్ లాంగ్వేజ్, ఒడియా, పంజాబీ, మలయాళం, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, నెక్స్ట్ ఆన్లైన్ డేటా అనలిస్ట్ బెంగాలీ, ఆన్లైన్ డేటా అనలిస్ట్ ఒడియా, కాంట్రాక్ట్ బేస్ ఇంగ్లీష్, ఇండియా ఇంగ్లీష్, ఏఐ డేటా. సో ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని జాబ్స్ అయితే ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మనకి తెలుగు గురించి కాబట్టి మన తెలుగు క్యూఏ అనలిస్ట్కి అయితే క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత మీరైతే ప్రాసెస్ అనేది చేయండి. ఇది మీకు అప్లికేషన్ డేట్ వచ్చేసి 5/1/2000 నిన్ననే రిలీజ్ చేశారు. సో ఈరోజు సో ఈ కాంట్రాక్ట్ అనేది 4 months వరకు ఉంటుంది. 31/5/2026 అండి. ఓకేనా. మీరైతే అప్లై చేయండి. నేను కూడా అప్లై చేస్తానండి, ఎందుకంటే ఇది ప్రైవసీ పాలసీ అనమాట. సో దాన్ని ఒకసారి అయితే మీరు సెర్చ్ చేయండి ఎంత ఉంది, అసలు ఏమి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ. ప్రైవసీ పాలసీ కాబట్టి నేనైతే దీని ప్రాసెస్ ఏంటిది, ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ గురించి అయితే నేను మీకు ప్రైవసీ పాలసీ మీద వాళ్ళైతే వద్దని చెప్పారు. అందుకనేసి ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఎండ్ చేసేస్తున్నాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.